श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Baba, Sai 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 Baba.
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం. గత కథానుసంధానం. వెడల్పు లేని చెక్క పలకపై బాబా శయనం. ఎవరికంటా పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కటం దిగటం అర్థం కాని వారి కౌశలం. హిందువులను ముసల్మానులను సమానంగా చూడడం వారి యొక్క ఆయుర్దాయం గురించిన వివరణ. వారు షిరిడిలోని పూజ్యదైవమని తెలియజేయడం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయాన్ని మధురమైన గురు కథలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది. దీనివలన సగుణ సాకార రూపధ్యానం సంభవమవుతుంది. ఇది ఏకాదశ రుద్రావర్తనం వంటిది. పంచభూతాలపై బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణపూర్వకంగా అర్థమవుతుంది. బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించేవారో ఇప్పుడు తెలియజేస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పూర్ణ విరక్తికే విరక్తి అయి
అనన్యంగా శరణుజొచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తిని మనసున ప్రేమపూర్వకంగా ధ్యానిస్తాను. గురు వచనాలయందు విశ్వాసమే వారు కూర్చుండడానికి ఆసనం. సకల కోరికలను సన్యసించాలన్న సంకల్పంతో పూజ చేద్దాం. ప్రతిమ, స్తండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు ఈ 7 కంటే గురు మహారాజు గొప్ప. వారిని అనన్యంగా పూజిద్దాం. అనన్య భక్తితో వారి చరణాలను ఆశ్రయిస్తే గురువే కాదు పరబ్రహ్మ కూడా కదిలి వస్తాడు. ఇటువంటి గురు పూజలోని విశేషాన్ని గురు భక్తులు అనుభవించాలి. పూజించేవారు శరీర భ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరధారులై ఉండడం అవసరం. శరీర భావానికి అతీతంగా ఉన్నవారు, నిరాకారాన్ని ఆరాధించేవారు నిరాకారాన్నే ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ. సగుణమూర్తిని ధ్యానించినంత వరకు భక్తి భావం అసలు కలగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసనే మొగ్గ వికసించదు. మొగ్గ వికసించకపోతే సువాసన ఉండదు. అంతేకాదు అక్కడ మకరందం ఉండదు. అందువలన తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలువవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీరిలో పరస్పరం భేదం లేదు. సాకారం నిరాకారం రెండు ఒకటే. నేయి పేరుకుని ఉన్నా కరిగి ఉన్నా నేయి అని అంటాం. సగుణ నిర్గుణాలు ఒకటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. కళ్ళారా చూడడానికి, మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం. అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంది. ప్రేమగా ముచ్చటించడానికి, గంధాక్షతలతో పూజించడానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సగుణమూర్తివై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. భక్తులు నిర్గుణ నిరాకార పరాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలు పన్నేవారు. భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. ఒకరిని దేశాంతరం పంపితే మరొకరిని షిరిడిలోనే ఏకాంత స్థలంలో ఉంచేవారు. మరొకరిని వాడాలోని నిర్బంధించే గ్రంథపారాయణకు నియమించేవారు. ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా మనసు బాబా సన్నిధిలో లగ్నమై ఉంటుంది. శరీరం నాశవంతమైనది. ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే. అందువలన భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా అనాద్యనంతుని తెలుసుకోవాలి. అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది. మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ చరాచర సృష్టిలో వ్యష్టి వలనే సమిష్టి కూడా ఉంది. అవ్యక్తం నుండి ఉత్పన్నమై చివరకు అందులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణం అన్నది ఎవరికీ సంభవించదు. ఇక మరి బాబాకు మరణం ఎక్కడిది? వారికి మరణమే లేదు. వారు నిత్య శుద్ధ బుద్ధ నిరంజనుడు. వారిని భగవద్భక్తులని కొందరు, మహాభాగవతులను మరికొందరు అంటారు. కానీ మాకు వారు సాక్షాత్తు మూర్తిభవించిన భగవంతుడు. గంగ సాగర సంగమానికి వెళుతూ దారిలో తపించే వారిని చల్లబరిచి తీరంలోని చెట్లకు నీరందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లే సత్పురుషుల అవతార స్థితి. వారు ప్రకటమై మరలా వెళ్ళిపోతారు. కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైనది. సహజమైన వారి శాంతి స్వభావము, విలక్షణమైన రుజుత్వము, మృదుత్వము, సంతృప్తి నిరుపమానం. శరీరధారులై కనిపించినా, ప్రపంచంలో విహరిస్తున్నా వారు అంతరంగంలో నిర్గుణ నిర్వికారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయంగా పరమాత్మ అయి ఉండి సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమస్వరూపులైన సత్పురుషులలో నేనే ఉన్నాను. సత్పురుషులను నా ప్రతిమారూపం అని అనడం భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను. వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణు వచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణులలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలున్న వారికి రాజు. కోరికలు తీరినవాడు, పర్యాప్త కాముడు, కృతకృత్యుడు, సదా యదృచ్ఛాలాభ సంతుష్టుడు, అనవరతం ఆత్మనిరతుడు, సుఖదుఖాలకు అతీతుడు, ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము. ఈ అనిర్వచనీయమైన శక్తియే సాకార రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానందమూర్తి, జ్ఞాన సంవిత్తి ఇదే. ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారాంతఃకరణమూర్తి ఇదే. ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మాత్మైక స్థితి ఎందుండే కేవల ఆనందమూర్తి. ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు. పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు. భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు.
ధర్మాధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది. ఆత్మజ్ఞానం లేనివారు అనుక్షణం దీని నుండి తమ్ము తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం. వారికి ఆసనం ఏమవసరం, అందున వెండి సింహాసనం. కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఏనాటిదో ఒక పాత గోనె మొక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక ఆనుకోవడానికి గోడకు ఒక తలగడాను ఉంచేవారు. బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు. వాస్తవంగా షిర్డీలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలగజేసేవారు. స్వయం నిర్వికారి అయిన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజామర, మరొకరు వేమన వీచేవారు. కొందరు సన్నాయి, డోలు వగైరా వాయిద్యాలను వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అద్దేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని, జాజి జాపత్రి మొదలగు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటన వేలితో శివలింగానికి పెట్టేలా అడ్డబొడ్లు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధాన్ని రాసేవారు. ఒకసారి తాత్యా సాహెబ్ నోల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిట్ అనే పేరు గల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే ముందుగా మసీదుకి వెళ్లి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదా భట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేత్తో దారిని చూపించారు. పండిట్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతనిని సముచితంగా ఆహ్వానించాడు. ఆ తరువాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు. దాదా పండిట్ వెంట వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. దాదా వెంట పండితు వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాబద్ మాత్రం వారి కండానికి చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు భావికుడైన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ్ర రేఖలను దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి దాదా మనసులో పండిత్ సాహసానికి బాబా కోపాగ్రులవుతారని కలవరపడ్డాడు. కానీ అలా జరగకూడనిది జరిగినా బాబా ఒక్క ముక్కైనా అనలేదు. సరికదా, చాలా ప్రసన్నంగా కనిపించారు. పండితును అసలు కోపగించలేదు. దాదా మనసులో చింత అయినా ఆ వేళను గడువునిచ్చాడు. అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు. మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా. మరి ఈ ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు, కానీ ఆ పండిత త్రిపుండ్ర రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత? ఇదేం సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా మందహాస్వాదనంతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాన్ను జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వలె భావించి పూజ చేశాడు. నేను పవిత్ర బ్రాహ్మణ్ణు, ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాన్ కదా. ఇతడిని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయం సాగక నేను అతన్ని వద్దని వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇలాంటి సమాధానాన్ని విని దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. కానీ దానిలోని ఇంకితాన్ని తర్వాత తెలుసుకున్నాడు. బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకుంది. పండిత్తో ముచ్చరించాక విషయం ఇష్టమైంది. దోబీశ్వర్ రఘునాథ్
అన్న సిద్ధుడు కాకా పురాణిక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వము రణానుబంధం కారణంగా పండిత్తు వారి పాదాల యందు భక్తి కలిగి ఉన్నాడు. అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సద్వరోపచారాలను చేయించుకునేవారు, లేదా పూజా పళ్ళెమును తోసిపుచ్చి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు. ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి వద్ద నిలబడే ధైర్యం ఎవరికి ఉంది? వారు మరలా శాంతించే వరకు అంతా ప్రాణభయంతో పరిగెత్తేవారు. బాబా ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా కాంతి క్షమలో మూర్తిభవించినట్లు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భావించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో విలసిల్లుతున్నట్లు ఉండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటు ఇటు ఊగిపోతున్న వారి కడుపులో కన్నతల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య జరి ఉండేది. క్షణంలో వారి కోపము తగ్గిపోగానే భక్తుల్ని పిలిచి, నేనెవరినైనా కోపించినట్లు నాకు తెలీదు. తల్లి బిడ్డలను తరిమివేస్తే, సముద్రము నదులను వెనుకకు మళ్ళితే నేను మిమ్మల్ని తరిమివేస్తాను. అప్పుడు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను భక్తుల వద్దే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరో కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణగా చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. కయ్యాని నివాసైన సిద్దిక్ పాల్కే అని పేరు గల ఒక ముసల్మాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావిడిలో దిగాడు. మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసినా బాబా దర్శనం కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికి ఏ అడ్డు తెరగాని లేవు. కానీ ఈ పాలికేకు మాత్రం మసీదు ఎక్కడానికి అనుమతి లేదు. ఏమిటి నాకీ కర్మ? మసీదులో అడుగు పెట్టలేకున్నానే, నేనేం పాపం చేశానని పాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అని అహర్నిశలు అదే ఆలోచనతో అతని హృదయము రోగగ్రస్తమైంది. క్షణంలో విచారించుకో, మాధవరావును పట్టుకుంటే నీ కోరిక నెరవేరుతుంది అని ఎవరో తెలియజేశారు. ముందుగా నంది దర్శనం చేసుకోపోతే శంకరుడు ప్రసన్నుడవుతాడా? ఆ మార్గాన్ని అవలంబించాలి అనగా అతనికి ఆ ఉపాయం నచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది అనుభవము. బాబాతో సంప్రదించాలని అభిలాషించేవారు ముందు మాధవరావును వెంటబెట్టుకొని వెళ్ళాలి. ఎవరు, ఎక్కడి నుండి, ఎందు నిమిత్తము, ఏ కార్యార్థం వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు మధురంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. తర్వాత బాబా మాట్లాడటానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతంతా విని హాజీ మాధవరావును, ఒక్కసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమలాడాడు. అలా మాధవను వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడబట్టుకొని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతన్ని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు. అతనిపై దయ చూపటం లేదు. ఎందుకు? అతని మనసులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళుతున్నారు కదా.
మరి ఇతని విషయంలో ఏమి విషమ భావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసరించండి. అతన్ని మనసులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులో ఈ మాటను చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. శ్యామ, నువ్వు ఇంకా ముక్కు పచ్చలారని పసివాడవు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనికి నేనేం చేయగలను? అల్లామియాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదుకు ఎక్కగలరా? ఇక్కడ పకీరు లీల అపూర్వము. నేను అతనికి యజమాని కాను. సరే, అక్కడ అంటే బావి సమీపంలో వెనుక ఇరుకుబాట ఉంది. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి అని పాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని, బాబా 4 వాయిదాల్లో నాకు 40,000 రూపాయలు ఇస్తాడా అని అడుగు అని అన్నాడు. మాధవరావు మాటలు విని, హాజీ, ఈ మాట అడగాల? వేలేమిటి, అడగాలే కానీ 40 లక్షలన్నా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కొయ్యాలనుంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృషణాలపై కోరిక? ఆ ముసలివాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకు ఇవేమీ వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒకటే, కొలంబాలోని ఒక ముక్క లభిస్తే చాలు, కృతాకృతున్నవుతాను అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి ఇచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీళ్లకుండను స్వయంగా పైకెత్తి ద్వారం వైపుకు విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తమ కప్నీని 2 చేతులు పట్టుకొని హాజీ ఎదుట కప్నీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపము? ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాన్ను పఠించటము? మక్కా మదీనా చేశానని గర్విస్తున్నావు, కానీ నన్ను ఎరగలేకున్నావు అని అతన్ని అవమానించారు. అవాచ్య శబ్ద ప్రహారాలను చేశారు. హాజీ చాలా గాభరాపడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీద్ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పండ్లను అమ్మటం చూశారు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుక తిరిగి మరలా హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులోంచి డబ్బు తీసి 55 రూపాయలు లెక్కబెట్టి అతని చేతిలో లెక్క పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతన్ని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లడిల్లయ్యాడు. ఆ తర్వాత అతనికి యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలనిచ్చేవారు. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు. ఒక్కసారి ఇంద్రుని ప్రార్థన చూసి ఆశ్చర్యం కలిగింది. అది భయంకరమైన సమయము. ఆకాశమంతా చీకటి గ్రమ్ముకుపోయింది. జూమ్ జూమ్ మారుతం వీస్తుంటే పశువులకు, పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన చంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుత్తులతను, మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దము, పెద్ద వర్షము, ముసలధారలతో మేఘాల వర్షము, టప్ టప్ మని వడగళ్ల చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. బికార్లు, భిక్షగాళ్ళు మసీదు సూరు కింద తలదాచుకోవటానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గరికి చేరాయి. మసీదు కిక్కిరిసింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకొని పోయింది. కళ్ళాల్లోని పంటంతా తడిసిపోయింది. జనులు ఆందోళన పడ్డారు.
గ్రామస్తులంతా గబారా పడిపోయి మసీదులోని సభా మండపంలోకి వచ్చి నిలబడిపోయారు. కొందరు మసీదు సూరు కింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జో జోగులాంబ, చాకలాంబ, మారిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సామ్మ వగైరా దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాల్లో ఆడుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోరిక లేక మేక ఏ కోడో లేక మేకో అవసరం లేదు. ఒకటో రెండో రూపాయలు అవసరమూ లేదు. వారు కేవలం భక్తిని ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందుతూ గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఉరుములు ఉరిమి మేఘాలు మెరుస్తున్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. భగవంతునికి తమపై కంటే తమ భక్తులపైనే, సాధు సత్పురుషులపైనే ప్రేమ. అందువల్ల దేవుడు వారు చెప్పినట్లు చేస్తారు. భక్తుల కోసమే అవతరిస్తారు. భక్తుల మొర విని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకొని తమకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. బాబా యొక్క కేకల శబ్దము విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవుళ్ళు దిబ్బిళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దము పర్వతాలలో ప్రతిధ్వని వలె మసీదులో మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు, వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభా మండపం అంతా అదిరిపోయింది. భక్త మండలి భీతితో గబారా పడ్డారు. తమ తమ స్థానాల్లో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరము కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాన్ మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారము తొలగిపోయింది. ఆ తర్వాత వర్షము, తుఫాను గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగిందనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా. మరి వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు పక్షులకు ధైర్యం వచ్చింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. దూడలు, పశువులు, ఇళ్ళచూరలు క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తిభవించిన కరుణ రూపమే సాయి. వారు బిడ్డల గురించి కన్న తల్లి వల్ల కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేను ఎంతని గానం చేయను. సాయిబాబాను అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన ధునిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్నిజ్వాలలు కల్లోలంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరు ఉండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్నిజ్వాలా శిఖలు మసీది పైకప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీది మండి బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. వీళ్ళు నీళ్లు పట్టుకుని రండి అని ఒకరంటే
పోసేవారు ఎవరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సటకాతో కొడతారేమో. అమ్మో, అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకా పైన చెయ్యి వేశారు. రగులుతున్న అగ్నిజ్వాలలను చూచి సటకాను చేతిలోనికి తీసుకుని దెబ్బపై దెబ్బ కొట్టుతూ వెనక్కు వెళ్ళు అని అన్నారు. దునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి దుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠులైన ఈ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు నుంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థచిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతకరణంలో నిర్మలమైన మనసుతో నియమనిష్టలతో సాయి భక్త పరాయణులు అయితే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభీష్టాలు కూడా తీరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారై దుర్లభమైన సాయుధ్యధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని ఎడతెగని శాంతి తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరలా మరలా శ్రద్ధగా శ్రవణం చేయండి. దాని వలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథా శ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవత ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవాలను తెలుసుకోండి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి అతి పావనమైన తరువాతి అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి గోళ గురు దర్శనం, శిష్యుడు తమ గురువును ఎట్టి పరిస్థితులలోనూ త్యజించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేసి భక్తిభావాన్ని దృఢపరచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమా వర్ణనము అను 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ జయ సద్గురు సాయినాథ. మీ చరణాలలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు. సచ్చిదానంద, ఆనందకంద, మీరు భయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. మరియు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపచేస్తారు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకుని అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేయటానికి పరమేశ్వరుని అవతారం. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కానివారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు. వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తప్పించిపోతుంటుంది. అహస్య ఋషి వల సాయి భవసాగరాన్ని ఔపోసనం పడతారు. వీరు అజ్ఞానందకారాన్ని తొలగించే జ్ఞాన భాస్కరులు. పరమాత్మ వీరిలో వసించి ఉంటారు. వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు. కైవల్య తేజస్సును అభీష్టించిన వారు. వీరికి అన్ని ప్రాణులయందు అత్యంత ప్రేమ, ఇతర విషయాలయందు అత్యంత అనాసక్తత.
ఒక చోట ఆసక్తి మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించినా సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావాన్ని వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కోసం కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటేస్తారు. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్య బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయి వారిని అజ్ఞానులని తలచి వదిలివేయాలి. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్న వారి అభిమానాన్ని అణచివేస్తాడు. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థం. పండితమన్యులు మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు. అట్టి వారి సాంగత్యం పనికిరాదు. వర్ణ సంకర కపటం వద్దు. వర్ణాభిమానాన్ని చాటుకోవటం వద్దు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు. దీనితో పాషాండ పండితులు అవకండి. వేదాంగ సారంగతులమని అనుకునేవారు జ్ఞానగర్వంతో మదోన్మతులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భయ సంకటాల నుండి విముక్తులవుతారు. కానీ శాస్త్ర పండితుల చిక్కులను ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల యందు విశ్వాసం ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనం అవుతుంది. జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది. దైవ నిర్ణయానుసారం ఒక కర్మఠునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. అతని సంకల్పం వేరుగా ఉండింది. విశేషమైన యోగం వలననే షిరిడి ప్రయాణ లాభం కలిగి అక్కడ తన గురువు దర్శనమైంది. గురువు యొక్క మహాత్మ్యమును తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి. అది గురు భక్తుల ప్రేమకు నిదర్శనం. నాసిక్ క్షేత్రస్థుడు కర్మఠుడు ఆచారాలను నిష్ఠగా పాటించే ఒక అగ్నిహోత్రి. ఇంటి పేరు ములే. పూర్వపుణ్య బలంతో ఒకసారి షిరిడీకి వచ్చాడు. ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరూ కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు. ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైన బాబా సముఖంతో ఏవి సాగవు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేను అనే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. మన వంతు వస్తేనే గాని బాబాకు మనం గుర్తుకు రాము. వారి గుణగానాల వర్ణన మన చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవటం స్మరించటం ఎక్కడిది? అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్నా సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలుగలేదు. తరువాత పోదామని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. ఇవాళ పోదాం రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరుకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని చివరకు పశ్చాత్తాపపడతారు. బాబా దర్శనాభిలాష తీరని వారు ఈ కథలయందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒక్కటి ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందిన వారు అక్కడ బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? బాబా ఉంచాలి కానీ ఎవరైనా తాము తలచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవలసిందే. ఒకసారి కాకా మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వెళ్ళాడు. అక్కడ చావడి అందంగా అలంకరింపబడి ఉంది. బాబా ఎదుట ఊయల వేలాడగట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీకి జై. ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కళ్ళారా తిలకించాలని కాక ఆ శుభ సందర్భాన షిరిడీ వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగారు. కాక ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని కాక తనలో విస్మయం చెందాడు. షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. దానికి కూడా బాబాయే సూచించినట్లు బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్తాను అని జవాబిచ్చాడు. కాకా ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని చెప్పారు. కాకా వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజే బయలుదేరాడు. ఊరు చేరుకొని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయడం వలన యజమానికి కాకా యొక్క అవసరం తప్పనిసరి అయి అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుండి బయలుదేరాక పోస్టు మనిషి వాకప్ చేసి ఉత్తరాన్ని త్రిప్పి పంపగా అది కాకా ఇంటికి వచ్చింది. దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు, కానీ బాబాకు అది స్పష్టంగా తెలుసు. ఒకసారి నాసిక్లో బాపు సాహెబ్ ధూమాల్ అని పేరు గల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా యందు భక్తి ప్రేమ కలవాడు. అతడు కేవలం బాబా దర్శనానికై వచ్చాడు. అతి త్వరగా దర్శనం చేసుకుని బాబా పాదాలకు వందనం చేసి విభూతిని వారి ఆశీస్సులను తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలని అతని ఉద్దేశ్యం. ధూమాల్ వెళ్ళే దారిలో నీఫాడ్ అనే ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అతని ఆలోచన అలా ఉంది, కానీ బాబాకు ఉచితానుచితాలు తెలుసు. అందువల్ల ధూమాల్ తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ ఒక వారం రోజులు ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా 3 సార్లు జరిగింది. ధూమాల్ను అక్కడ వారం పైగా ఉంచేశారు. వాయిదా రోజున ఇక్కడ న్యాయాధీశునికి అస్వస్థత. జన్మలో ఎన్నడూ ఎరుగని దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు దానంతట అదే వాయిదా పడింది. ఆ సమయం ధూమాలుకు సార్థకమైంది. సాయి యందు విశ్వాసం ఉంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యం మరియు అతనికి ముద్దాయికి చింత నివారణ ఏ ప్రయాస లేకుండా కలిగాయి. తరువాత ఒక శుభ సమయాన ధూమాలు వెళ్ళడానికి ఆజ్ఞ లభించింది. సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగాయి. అలా ఆ కేసు 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. చివరకు విజయం లభించింది. నిందితుడి నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోన్కర్ అన్న భక్త శ్రేష్ఠుని పత్ని పక్షం వహించిన విషయం వినండి. నానాసాహెబ్ నిమోన్కర్ అన్న ఊరికి పతందారు ప్రభుత్వం అతనికి గౌరవ మేజిస్ట్రేట్ పదవిని ప్రదానం చేసింది. అక్కడ ఇతనికి చాలా గౌరవం. అతడు మాధవరావు పెదనాన్న. వయసులో పెద్దవాడు, పూజ్యుడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. సాయియే వారి ఇష్టదైవం. తన స్వగ్రామాన్ని విడచి ఆ ఉభయులు షిరిడీలో సాయి చరణాల యందు భక్తి శ్రద్ధలను ఉంచి సుఖంగా ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. వారు బ్రహ్మముహూర్తాన లేచి ప్రాతకాలం స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకుని కాకడి ఆరతిని చేయటానికై చావడికి వెళ్ళేవారు.
ఆ తరువాత స్తోత్రాలను వల్లించేవారు. నానా రోజు సూర్యాస్త సమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవాడు. బాబాను లెండి వరకు తీసుకొని వెళ్ళడం, మరలా వారిని మసీదుకు తీసుకురావడం, అలా ప్రేమపూర్వకంగా అవసరమైన సేవలు చేసేవాడు. అతని భార్య కూడా ఆమెకు తోచిన విధంగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది. వారు స్నానపానాలను పండుకోవడానికి, రాత్రి నిద్రించడానికి మాత్రమే తమ బసకు వెళ్ళేవారు. మిగతా సమయమంతా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్దనే ఉండేవారు. ఆ ఇద్దరి సేవను వర్ణిస్తుంటే గ్రంథం చాలా విస్తారమైపోతుంది. అందువల్ల ప్రస్తుత విషయానికి సంబంధించిన కథాభాగాన్ని వినిపిస్తాను. వారి అబ్బాయి అస్వస్థతగా ఉండటం వలన ఆ స్త్రీకి బేలాపూర్కి వెళ్లాల్సి వచ్చి అక్కడకు బయలుదేరటానికి భర్తను సంప్రదించింది. అలవాటు ప్రకారం బాబా అనుమతిని తీసుకొని ఆ విషయం భర్తకు తెలిపింది. ఈ విధంగా ఆమె బేలాపూర్ వెళ్లడం నిశ్చయమయ్యింది. కానీ నానా రేపే తిరిగి రావాలని అనటం జరిగింది. ఏవో కారణాల వలన నానా ఆమెతో రేపే తిరిగి వచ్చేసేయి అని అన్నాడు. ఆమె మనసుకు దుఃఖం కలిగింది. మరురోజు పోళా అమావాస్య కావటం వలన ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. కానీ నానాకు అది ఇష్టం లేదు. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆమె తపన పడింది. బేలాపూర్కి వెళ్ళకపోతే ఆమె మనస్సుకు శాంతి ఉండదు. భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘనిస్తుంది? భర్త మనసు బాధ పెట్టలేదు. సరేనని బేలాపూర్ వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లెండి తోటకు వెళ్తుండగా వారికి నమస్కరించింది. ఎవరైనా బయట ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతునికి నమస్కరించటం షిరిడీలో అలవాటు. అక్కడి దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా ముందు వారి చరణాలకు నమస్కరిస్తారు. అదే ప్రకారం బాబా సాటేవాడ ఎదుట ఒక క్షణం పాటు నిలవగా ఆ స్త్రీ బాబా చరణాలకు నమస్కరించింది. నానాసాహెబ్ నిమోన్కర్ మొదలగు పెద్దలు, పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరించారు. అలా అక్కడ అందరూ చూస్తుండగా బాబా పాదాలపై శిరస్సును ఉంచి బయలుదేరడానికి అనుమతిని కోరుతున్న ఆ స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి. ఆమె బాబా చరణాలపై శిరస్సును ఉంచి బయలుదేరడానికి అనుమతిని కోరగా, సరే వెళ్ళు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్కు వెళ్ళి 4 రోజులు నిశ్చింతగా సుఖంగా ఉండి అందరినీ కలుసుకొని మరలా షిరిడీకి రా అని చెప్పారు. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి. నిమోన్కర్కు విషయం అర్థమైంది. అలా ఆ ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి. సారాంశం: మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వాపరాలు ఏమీ మనకు తెలియవు. కానీ మన మంచి చెడులు సత్పురుషులకు తెలుస్తాయి. వారికి తెలియనిదేదీ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి కరతలా మలకం. అందువలన వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖ సంపన్నులవుతారు. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా ముళేను కరుణించిన అతని గురుదర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెబుతున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీమంతుడైన బాబు సాహెబ్ గూటిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని మూలే తలచాడు. అది అతని ఉద్దేశమైన బాబా సంకల్పం వేరు. ఆ చమత్కారంలోని అర్థాన్ని సావధానంగా వినండి. మూలే బుట్టిని కలుసుకున్న తరువాత భక్తులు మసీదుకు బయలుదేరుతుంటే మూలే మనసులో కూడా కోరిక కలిగి వారితో తాను కూడా వెళ్ళాడు. అతడు షట్శాస్త్రాలు అధ్యయనం చేశాడు. జ్యోతిషంలోనూ సాముద్రికంలోనూ అతి ప్రావీణ్యుడు. బాబా దర్శనంతో ఆనందించాడు. భక్తులు ప్రేమగా బాబాకు పాలకోవా, బత్తాసులను, బర్ఫీని, కొబ్బరికాయలు, నారింజ మొదలగు పళ్లను, పలహారాలను ప్రేమతో అర్పిస్తున్నారు. అవి కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామ పళ్ళు,
అరటి పళ్ళను, చెరుకును తాము సొంత డబ్బిచ్చి ఖరీదు చేసేవారు. తమ సొంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టలను కొనేవారు. అరటి పళ్ళను కూడా చాలా తెప్పించి తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తులకు పంచేవారు. ఒక్కో మామిడి పండును 2 చేతులలోనూ పట్టుకుని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండు పెదవులకు తగలగానే గిన్నెలో నుండి వచ్చినట్లు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయేది. ఇక తొక్క, టెంక పారవేయటమే. అరటి పండ్ల విషయంలో అదో వింత. భక్తులు లోపలి పదార్థాన్ని తీసుకుంటే బాబా వాని తొక్కలను సేవించేవారు. ఎంతటి అద్భుతమైన లీల! ఈ పళ్ళనన్నిటినీ బాబా తమ చేతులతో అక్కడి వారందరికీ పంచేవారు. ఎప్పుడైనా తమ మనసుకు నచ్చినప్పుడు ఒకటి అరా స్వయంగా తినేవారు. ఆ పద్ధతి ప్రకారం ఆ రోజు బాబా కేవలం భక్తుల కోసమే అరటిపళ్ళ బుట్టను కొని పంచిపెడుతున్నారు. మూలే శాస్త్రికి బాబా చరణాలను చూచి చాలా ఆశ్చర్యం కలిగింది. వారి హస్తంలోని వజ్రాంకుశ రేఖలను పరీక్షించాలని అతనికి కోరిక కలిగింది. అప్పుడు బాబా వద్ద కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. అతడు 4 అరటిపళ్ళను బాబా చేతులలో పెట్టాడు. ఒకరెవరో బాబాతో, ఇతడు మూలే శాస్త్రి, నాసిక్ క్షేత్ర నివాసి. అతని పుణ్యం కొద్దీ మీ చరణాల వద్దకు వచ్చాడు. అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవరికి ఏమీ ఇచ్చేవారు కాదు. అప్పుడు ఏం చేశారు? మూలే అరటిపళ్ళ కోసం బాబా హస్తాన్ని చూడాలనే కోరికతో చేతిని ముందుకు చాచాడు. బాబా అటువైపు అసలు దృష్టి పెట్టకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు. మూలే బాబాతో, నాకు పళ్ళు వద్దు, మీ హస్తాన్ని ఇటివ్వండి, సాముద్రికాన్ని చూస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ బాబా అతనికి తమ చేతినివ్వలేదు. అయినా మూలే ముందుకు జరిగి చేయి చాచాడు. బాబా తాము ఏమీ ఎరగనట్లుగా ఉన్నారు. అటుకేసి తిరిగి చూడనైనా లేదు. సరికదా? మూలే చాచిన చేతిలో 4 అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు. అంతేకాని తమ చేతిని మూలే చేతికి ఇవ్వలేదు. జీవిత పర్యాంతం పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగతీసినట్టి వారికి సకల కోరికలు తీరి సద్భక్తుల తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రికం ఏమవసరం? సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని, సాముద్రికంలోని వారి విముఖతను చూసి మూలే శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకుని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు. కొంతసేపు నిశ్చితంగా కూర్చుని భక్తులతో పాటు బస్సుకు వెళ్ళాడు. స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. ఇక్కడ మసీదులో రోజూ వెళ్లే పద్ధతి ప్రకారంగా బాబా లెండీకి బయలుదేరుతూ కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పారు. అందరికీ అది ఓ చమత్కారమని అనిపించింది. బాబాకు అసలు కాషాయ రంగు ఎందుకు, వారికి ఈ రోజు ఇదెందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచించసాగారు. బాబా యొక్క నిగూఢ వచనాలు ఇట్లాగే ఉంటాయి. వానిని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అయినా శ్రద్ధగా వింటే సరి అయిన అర్థం స్ఫూర్తిస్తుంది. శ్రీ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాధు సద్గురుల వాక్కు ఎప్పటికీ నిర్ధారకంగా ఉండదు, ఎప్పుడూ అర్థభరితంగా ఉంటుంది. ఆ వాక్కుకు ఎవరూ విలువ కట్టగలరు? మనం నిత్య వ్యవహారంలో ముందుగా ఆలోచించుకొని తర్వాత మాట్లాడతాం. కానీ సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలే ఆచరిస్తారు. అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని బట్టి సత్పురుషులు వచనాలెప్పుడూ నిర్ధారకంగా ఉండవు. బాగా ఆలోచిస్తే సరి అయిన సమయానికి చిక్కు వీడిపోతుంది. బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. సన్నాయి బూరలు మోగసాగాయి. బాబు సాహిబ్ జోగు ములేకు సమయాన్ని సూచించారు. ఆర్తి సమయమైంది, మసీదుకు వస్తారా అని అడిగారు. ములే శాస్త్రి మడిలో ఉన్నాను, మసీదుకి ఎలా వెళ్తాను? అది అతని చిక్కు పరిస్థితి అయింది. 3వ జామున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు. అప్పుడు జోగు హారతికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. అందరూ పూజలు అయ్యాక హారతి మొదలయ్యింది. ఇంతలో బాబా ఆ కొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణ తీసుకురండి అని అనగా బాబు సాహిబ్ బుటి తక్షణము దక్షిణను అడగడానికి తానే వెళ్ళాడు.
ములే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నారు. బాబా కబురు విని అతడు కలవరపడ్డారు. నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు, నేను వానికి బుద్ధుడినా? నన్ను దక్షిణ అడగటం ఎందుకు అని అతని మనస్సు వికలమైంది. సాయి వంటి వారు దక్షిణను అడగటం, కోటీశ్వరుడు ఆ కబురు తేవడం ములే తనలో సంశయించి దక్షిణను తీసుకొని ప్రారంభించిన తన అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలేసి మసీదుకు ఎలా వెళ్ళటమా అని మరో సందేహం. రానని అనలేడు. సంశయాత్మక నిశ్చయమంటూ ఉండదు. నిశ్చింతగా ఉండలేరు. వారి చిత్తం ఎల్లప్పుడూ డోలాయాన పరిస్థితిలో ఉంటుంది. వారిది అటూ ఇటూ గాని త్రిశంకు స్థితి. ములే బాగా ఆలోచించుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణను తీసుకొని మసీదులోని సభామండపంలోనికి వెళ్ళి దూరంగా నిల్చున్నారు. తాను మడిలో ఉన్నాడు. అపవిత్రమై మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకొని బద్ధజలుడై దూరంగా నిలిచి పువ్వులను విసిరారు. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. తన కళ్ళెదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోలక్ గురువర్యులు కనిపించారు. ఇతరులకు రోజు కనిపించే సాయి సమర్థులు కనిపించగా ములే శాస్త్రికి ఎప్పుడో బ్రాహ్మీభూతుడైన గోలక్నాథుడు కనిపించారు. ములే చాలా ఆశ్చర్యచకితులయ్యారు. సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి ములేకు ఆశ్చర్యం మరియు సందేహం కూడా కలిగాయి. అంతా కళ అని అనుకుందామంటే తానే నిద్రపోవటం లేదు. మరి తాను మేలుకొని ఉండగా గురువు ఎలా ఎదుట ఉన్నారు? సంబరాశ్చర్యాలతో క్షణం పాటు అతను నోట మాట రాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అందరితో పాటు నేనిక్కడ ఉండగా నా మనసులో అనవసరమైన సందేహం ఎందుకు? మొదట ములే గోలక్ భక్తుడు. బాబా విషయంలో ముందు సందేహించిన తర్వాత నిర్మలమైన మనసుతో బాబాకు అంకితుడయ్యాడు. అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు. వేదాంగాలు శాస్త్ర సంపన్నుడు. మసీదులో గోలక్ దర్శనంతో చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత పైకి వెళ్ళి తన గురువు చరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నారు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన గోలక్ స్వామిని చూసి ములే వెంటనే పరిగెత్తుకు వెళ్ళి వారి చరణాలను కౌగలించుకున్నారు. అతన్ని వర్ణాభిమానం తొలగిపోయింది. అతని కళ్ళులో అంజనం వేసినట్లు నిరంజనుడైన తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించారు. చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది. అద్దోన్మిళిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగారు. అనేక జన్మల పుణ్యఫలం ఫలించింది. సాయి పారదర్శకమైన వారి చరణాలు తీర్థస్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయ్యింది. దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాల మీద శిరస్సు ఉంచగా అకస్మాత్తుగా ఏమిటి వింట అని భక్తులు ఆశ్చర్యపడ్డారు. అందరూ బాబా హారతిని పాడుతుంటే ములే గోలక్ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగారు. ఉచ్ఛ్వాస స్వరంతో వారి హారతిని గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయారు. అతని మడి మాయమైపోయింది. అంటూ ముట్టు ఆలోచనలు తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఆనందంతో అతని కళ్ళు మూసుకున్నాయి. లేచి కళ్ళు తెరిచి చూస్తే గోలక్ స్వామి అదృశ్యమై వారి స్థానములో సాయి సముద్రులు దక్షిణను అడుగుతూ కనిపించారు. బాబా యొక్క అపార శక్తికి వారి ఆనంద స్వరూపాన్ని చూసి అతని చిత్తం స్తంభించిపోయింది. ములే తనను తాను మరచిపోయారు. సాయి మహారాజు కౌశలాన్ని గని అతనికి ఆకలి డప్పులు అదించుకుపోయాయి. తన గురువు యొక్క దర్శన సుఖం ములేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనసు సంతృష్టి చెందింది. ఆనందాసురులు కారగా బాబా చరణాలను నమస్కరించారు. తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చరణాలపై శిరస్సు ఉంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమాస్పులు దొల్లిపోయాయి. శరీరం రోమాంచితమైంది. కంఠం గగ్ధమైంది. మనసులో అష్టభావాలు ఉప్పొంగగా నా సందేహం దూరమైంది. పైగా నా గురువు లభించారు అని అనుకున్నారు. బాబా యొక్క అలౌలిక లీలను చూసి ములేలో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కాషాయ రంగు అద్దం విసితమై బాబా మహిమ అనుభవమైంది. ఆ ములేయే, ఆ సాయి మహారాజే, ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు? వారి లీల అగాధం. అలాగే సాయి దర్శనంలో శ్రద్ధ గల ఒక మమాల్తాదారు స్నేహితుడైన ఒక డాక్టర్ని వెంటబెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. ఆ డాక్టర్ బ్రాహ్మణ కులస్థుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నాన సంధ్యాదులు, విహాయిత చరణ నియమ నిష్ఠాలు యందు ప్రీతి కలవారు.
నా ఆరాధ్య దైవం జానకి ప్రాణవల్లభుడు సాయిబాబా ముసల్మాన్ కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితుని ముందుగానే చెప్పారు. ముసల్మాన్ను పాదాల వందనం చేయడానికి నా మనసు అంగీకరించదు. అందుచేత షిరిడీ వెళ్ళడానికి నేను మొదటి నుండి వెనకాడుతున్నాను అని అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का मथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.